కన్న తల్లి పుట్టిన ఊరు భావోద్వేగ బంధాలు ఈ రెండింటిలో ఏది వదులుకోవాల్సి వచ్చినా ఆ ఆవేదన మాటలకు అందనిది. సింగరేణి కాలరీస్ గనుల విస్తరణకు ఊళ్లను నాశనం చేస్తోంది. దేశానికి వెలుగులు అందించే నల్ల బంగారు గనుల కోసం మట్టి బతుకుల్ని ఛిద్రం చేస్తోంది. ఊళ్లను కన్నీటి సంద్రంలో ముంచేస్తోంది. తాజాగా ఓపెన్ కాస్ట్ గనుల కోసం 2 ఊళ్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది. ఆ గ్రామాల దయనీయ పరిస్థితులపై పెద్దపల్లి జిల్లా నుంచి సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. బొగ్గు వెలికితీతతో సింగరేణి అభివృద్ధి సరే, కానీ ఆ బొగ్గు బావుల కింద చితికిపోతున్న బతుకుల కథ ఏంటి? నలిగిపోతున్న ఊళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికే సింగరేణి బొగ్గు బావుల కింద చాలా ఊళ్ళు తమ అస్తిత్వాన్ని కోల్పోయే నేపథ్యంలో తాజాగా రామాయపల్లి, అక్కపెల్లి వంటి గ్రామాలు కూడా నిరసనలకు దిగుతున్నాయి. ఆ ప్రభావిత గ్రామాల పరిస్థితి ఏంటో నేను మీకు వివరిస్తా, నాతో రండి. ఇక్కడ రోడ్డెక్కిన వాళ్ళంతా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్యపల్లి వాసులు. ఈ ఊరిలోని 708 ఎకరాల కోసం 2012లో సింగరేణి అవార్డు పాస్ చేసింది. గ్రామస్తులు ఆ ప్యాకేజ్ సరిగ్గా లేదని, పచ్చని పొలాలను వదిలి వెళ్లలేదని హైకోర్టును ఆశ్రయిస్తే కోర్టు అవార్డు క్యాన్సిల్ చేసింది. ఆ తర్వాత మరో 88 ఎకరాలు సేకరిస్తామని సింగరేణి మళ్లీ వచ్చింది. అప్పుడు నిరాకరించారు. ఇప్పుడు మళ్లీ తిరిగి సింగరేణి అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసొచ్చి ఇళ్లకు నెంబర్లు వేస్తూ మరో 44 ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకుంటామంటున్నారు. తీసుకుంటే 2012లో ప్రతిపాదించినట్లుగా మొత్తం 708 ఎకరాలతో పాటు ఇండ్లను కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడి ప్రజల ఆందోళన గురించి సాక్షి ప్రతినిధి రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. సింగరేణి OCP2 విస్తరణలో భాగంగా రామాయపల్లె గ్రామాల్లో ఇప్పుడు మనం ఒక నిరసన కార్యక్రమం చూస్తున్నాము. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు, సింగరేణి అధికారులను ఇక్కడ గ్రామస్తులంతా అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారు, వీళ్ళ సమస్య ఏంటో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా 2011 నుంచి సింగరేణి మమ్ముల ఎన్నో ప్రయోగాలు చేస్తుంది. 2013లో నేను సర్పంచ్ ఉన్నా, 2011-12లో DND అయింది, 2015లో అవార్డు పాస్ అయింది 708 ఎకరాల భూమికి. అప్పటి నుంచి వెళ్ళి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, మాకు క్రాప్ లోన్స్ లేవు, మా విలేజ్కు డెవలప్మెంట్ యాక్టివిటీస్ బంద్ అయిపోయినాయి, విలేజ్లో హౌస్ పర్మిషన్స్ బంద్ అయిపోయినాయి. టోటల్ విలేజ్ ఒక అసలు సింగరేణి ఎఫెక్టెడ్ కింద చాలా ఇబ్బంది పడ్డాం. మాకు పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేశారు? పునరావాసం కాదు, ఓన్లీ అవార్డు పాస్ చేసి వదిలిపెట్టారు. 4,70,000 రూపాయలకు ఎకరంతో అవార్డు పాస్ చేశారు. అప్పుడు కూడా అవార్డు ఎంక్వైరీ పర్ఫెక్ట్ చేయలేదు. అప్పుడున్న ఆర్డీఓ గారు కానీ, అప్పుడున్న కలెక్టర్ గారు కానీ అవార్డు ఎంక్వైరీ కరెక్ట్ చేయకుండా అవార్డు పాస్ చేసేసారు. పాస్ చేసిన తర్వాత మేము కోర్టు ద్వారా ప్రజలందరూ, రైతులందరూ మనిషికి డబ్బులు జమ చేసుకొని హైకోర్టుకు వెళ్ళి అడ్వకేట్లను పెట్టుకొని వాళ్ళ ఒక 2-3 సంవత్సరాలు మేము కష్టపడి తిరిగితే కోర్టు ఆర్డర్ వచ్చింది సార్. కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఎవరి భూములు వాళ్ళకి రిటర్న్ చేయాలని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్కి హైకోర్టు ఆర్డర్ వచ్చింది. వచ్చిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ పిలుచుకొని బుధవారపేట భూములు రిటర్న్ చేయండి అని చెప్పి టోటల్ 708 ఎకరాలు TM33 ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నారు. అది వల్ల మళ్ళీ మా ఖర్చే, మళ్ళీ ఈ బుక్కులు తీసుకొని మళ్ళీ మేము మా బుక్కులు మాకు కావాలన్నా కూడా మా ఖర్చులతోనే చేసుకొని TM33 ద్వారా అప్లై చేసుకున్నాం. మా బుక్కులు మాకు దాదాపు ఒక 70% బుక్కులు వచ్చినాయి. ఇంకా 30% మందికి ఇంకా రికార్డులలో ఎక్కలేదు, ఇంకా బుక్కులు రాలేదు, ఇంకా పెండింగ్ అట్లే ఉంది సార్. మాకు మొత్తానికి ఇప్పుడు ఈ గడ్డలు వస్తే మాకు ఊరు పోతేనే మేము బతుకుతాం. మేము ఊరు పోకపోతేనైతే బతకం. మేము ఇప్పటికీ భూములు పోవాలి, మా భూములు పోవాలి, మా ఇండ్లు పోవాలి, మేము బతకం. భూములు పోతానే సార్. ఇక్కడ పోయినాక మాకు అక్కడే నీళ్ళు, ఆ ఉన్న పొలాలకు నీళ్ళు వెళ్ళాయి. మాకు దెబ్బలు కాగలేక మేము బతకం. దెబ్బలు కాగలేక మాకు ఆ ఇండ్లు ఉంటాయి సార్. మేము ఆడ ఎట్లుంటాం చెప్పు? దెబ్బలకు మట్టి కుప్పలు అవన్నీ పడితే మేము దుమ్ముల కాగలేక మా పరిస్థితి మేము ఎట్లా బతకగలుగుతాం? సింగరేణి కోట్ల వ్యవస్థ. మేము ఉన్నది ఏంటిది? మేము ఇక్కడ ఉన్నది మేము ఒక సాధారణమైన వ్యక్తులమే. మేము కూటికి చేసుకొని అంటే మేము బురద తిని బతికటోళ్ళం. మాకు ఎవరికి జాబులు లేవు. మాకు ఎవరు ఒక మినిమం చూడండి, 1,00,000 రూపాయలు సంపాదించేంత మాకు యజమాని ఎవరు లేరు. మేము బురద తిని ఒక 2 పంటలు పండించుకుంటాం. ఇట్లా చెట్లు పెట్టుకుంటోళ్ళు చెట్లు, తాళ్ళు ఎక్కటోళ్ళు తాళ్ళు, కుమ్మరి పని చేసేవాళ్ళు కుమ్మరి పని, గౌడ్స్ పని చేసేవాళ్ళు గౌడ్స్ పని చేసుకుంటోళ్ళు మేము ఉంటున్నాం. మేము తిన్నాం కదా. మేము ఒక ఇప్పుడు చెప్తున్నా, మేము ఒక బంగారం కొనంటే మినిమం 1,50,000 రూపాయలకు ఒక తులం బంగారం వస్తుంది కదా. మేము ఉన్నది ఇప్పుడు ఒక బంగారు నిధి కింద ఉన్నాము. మేము ఒక బంగారు నిధి కింద ఉన్నాం, సాధారణ వ్యక్తులం ఉన్నాము. ఆ బంగారు నిధిని కావాలని నువ్వు కొనుక్కునేంత నీ కెపాసిటీ ఉంటే మేము అనుకున్న డిమాండ్లకు ఒప్పుకోవాలి. ఏమి ఒప్పుకోవాలి? మాకు ఏ ప్రాజెక్ట్ కింద వచ్చినావు? ఫస్ట్ మెయిన్ నువ్వు ఏ ప్రాజెక్ట్ నెంబర్ విని వచ్చినావు?
ఏ సర్వే నెంబర్ వినొచ్చినావు, ఏ గ్రామ పంచాయతీలో నువ్వు అక్కడ తీర్మానం బుక్ చేసినావు, ఆ తీర్మానం బుక్ మాకు చూపించాలి. ఎవరు ఒప్పుకున్నారు? మనకు 100కు 70% మంది మేము సంతకాలు పెట్టాలి. ఎవరో ఒక్కరో ఇద్దరు సంతకం పెడితే కాదు. రామాయపల్లి గ్రామాన్ని సింగరేణి అధికారులు మరోసారి బొందలగడ్డగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ గ్రామాన్ని సగం చంపేశారు. 700 ఎకరాలు సింగరేణి తీసుకొని 15 సంవత్సరాలుగా కాలయాపన చేసి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా, రైతు బంధు ఇవ్వకుండా, రైతు బీమా ఇవ్వకుండా ఈరోజు రామపల్లి గ్రామస్తులు తీవ్ర నష్టం చేసిన సింగరేణి అధికారులు. కాబట్టి ఈరోజు వాళ్ళు చేస్తున్న నిరసన కార్యక్రమానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం చూడవచ్చు, అయితే నిరసనకు పెద్ద ఎత్తున దిగారు. ముఖ్యంగా వాళ్ళ ఉనికి కోల్పోతున్నాం, అస్తిత్వాన్ని కోల్పోతున్నాం. ఈ క్రమంలో తమ ఒక పునరావాస కేంద్రంతో పాటుగా ముఖ్యంగా వాళ్ళ డిమాండ్స్కు తలొగ్గిన తర్వాతే తాము ఒప్పుకుంటామని చెప్పేసి రామాయపల్లి గ్రామస్తులు ఇప్పుడు ఈ రోడ్డుపైకి రావడం మనం చూస్తున్నాం. అక్కపల్లి గ్రామంలో వ్యవసాయ భూములు, ఇళ్లను సేకరించిన సింగరేణి అంతా అయ్యాక వారిని మోసం చేసిందని ఊరివారు కన్నీరు మున్నీరవుతున్నారు. సర్పంచ్గా అధికార పార్టీ మద్దతుతో గెలిచిన సంధ్యారాణిపై ఇప్పుడు తన గ్రామ రక్షణ బాధ్యత పడింది. 6 నెలలలోపు ఊరు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించిపోయారు. పిల్లల చదువులు కాకుండా తామెక్కడికి వెళ్లేది లేదని ఊరి ప్రజలు అంటున్నారు. అక్కేపల్లి గ్రామ ప్రజలకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినా అక్కడ వసతులేమీ లేవు. అక్కడికి వెళ్ళి ఎలా బ్రతకాలని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా మంతెని మండలం అక్కపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ కొత్త సర్పంచులు ఈరోజే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇదే సందర్భంలో మనకు రోడ్డు మీద చూస్తే రామాయపల్లికి సంబంధించిన వాళ్ళంతా కూడా నిరసనకు దిగారు. ఎందుకంటే OCP 2లో భాగంగా తమ భూములను లాక్కునే విషయంలో పూర్తిగా న్యాయం చేయడం లేదనేది, ఆ న్యాయం చేయాలని ఒక డిమాండ్తో వాళ్ళంతా రోడ్డు ఎక్కారు. ఈ క్రమంలో మనం అక్కపల్లి గ్రామంలో చూసాం. ఇప్పుడు అక్కపల్లి గ్రామంలో ఇప్పటికే దాదాపు చాలా ఇళ్ళన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. ఇక్కడి నుంచి వీళ్ళకు పునరావాస కేంద్రం కూడా చూపించారంటారు. మరొక వైపు ఈరోజే ప్రమాణ స్వీకారం చేసిన ఈ గ్రామంలో సర్పంచ్ దంపతులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వాస్తవంగా ప్రతి ఊరితోని ఒక్కొక్క ఇంటికి కానీ ఒక వ్యక్తికి కానీ చాలా కనెక్టివిటీ ఉంటుంది, ఒక ఎమోషనల్ బాండ్ ఉంటుంది. ఈ సందర్భంలో మీరు మీ ఊరిని వదిలి వెళ్ళిపోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? మేము ఇక్కడ చిన్ననాటి నుంచి ఎంతో బ్రహ్మాండంగా ఇదంతా ఆహ్లాదప్రదంగా ఎటు చూసినా పచ్చని పైరుతో ఉన్న మా గ్రామాన్ని ఇలా సింగరేణి అనే ఒక మహమ్మారి మా మీద వాడి మమ్మల్ని ఎక్కడ కాకుండా చేసి మా యువతులందరికీ ఉద్యోగాలు అవకాశాలు లేకుండా ఈరోజు మేము ఎక్కడ అంటే మా కుటుంబాలు ఎక్కడున్నాయంటే అక్కడ ఇంకో ఊర్లో ఉండే పరిస్థితి, ఎవరు దగ్గర ఎక్కడెక్కడ ఉన్నారా అని ఎత్తుక్కునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడి నుంచి తరలించి అక్కడ బిట్టు వెళ్ళి R&R కాలనీకి పంపిస్తున్నారు. అక్కడ కూడా పూర్తి స్థాయి ఆ డెవలప్మెంట్ ఏం కాలేదు. కనీసం కొత్త గ్రామ పంచాయతీకి రోడ్డు కూడా లేని పరిస్థితి అక్కడ ఉంది. అంతేకాకుండా మా ప్రజలు 2013లో గెజిట్ అయింది మా ఊరు. అప్పటి నుంచి ఆ యువత ఏ ఉపాధి లేకుండా వాళ్ళకి చాలా మందికి R&R ఇష్యూ. R&R 18 సంవత్సరాలు నిన్న వారికి R&R చాలా మందికి రాలేదు, అందరికి కట్ ఆఫ్ అయిపోయింది. ఇది ఒక పెద్ద సమస్య ఉన్నది ఇక్కడికి. మళ్ళొకటి మా యువత ఈ సింగరేణి రావడం ద్వారా ఇక్కడ మేము సింగరేణికి భూములు ఇచ్చి కూడా నిరుద్యోగంగా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉన్నది మా యువత. ఫస్ట్ సర్వే ఒక ఇల్లుకు అదనంగా ఒక 10 లక్షలు 15 లక్షలు వస్తే లేదు ఇది ఎక్కువ వచ్చినాయి, ఇంత రావు ఈ ఇల్లుకు అని చెప్పి అప్పుడున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా దేవసేన మేడం గారికి వీళ్ళు సింగరేణి యాజమాన్యం తప్పుడు నివేదిక ఇస్తే ఆ నివేదిక ప్రకారంగా అక్కడున్న మేడం గారు నిజమే కావచ్చు అనుకొని ఆమె సంతకం చేసింది. మళ్ళీ సర్వే చేయరు అని చెప్తే ఆ మళ్ళీ సర్వేలో ఏం చేసిరు అంటే 15 లక్షలు పడ్డ ఇల్లును కేవలం 7,50,000 సెడి చేసి దాన్ని ఇదే మీకు ఇంతే వస్తాయి మీకు డబ్బులు అని చెప్పి మాకు రెండో నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. అరే అట్లెట్లా వస్తాయి, 10-15 లక్షలు వచ్చినాయి ఫస్ట్, తర్వాత ఈ 7,50,000 ఏంటిది, ఇది అన్యాయం, ఇది కాదు అని చెప్పి మేము అది చేస్తే దేవసేన మేడంని అడిగితే మీరు కోర్టుకి వెళ్ళండి, కోర్టులో పరిష్కారం దొరుకుతుంది మీకు అని చెప్తే కోర్టుకి వెళ్ళినాం. అట్లా ఒక 70 ఇండ్ల మందిని నష్టపరిహారంతో తక్కువ వచ్చిందని 70 ఇండ్ల మంది కోర్టుకు పోతే హైకోర్టులో మేము సంప్రదిస్తే హైకోర్టు దాన్ని అథారిటీ కోర్టు అని రెండవ కిస్తీ డబ్బులు వచ్చే కోర్టులకు వాళ్ళే రిపేర్ చేసిండ్రు. మాకు అది తెలియదు. సింగరేణి వాళ్ళు రిపేర్ చేసి అయినా కానీ మేము అక్కడ 9 సంవత్సరాలు తిరిగి కాలయాపన చేస్తే 9 సంవత్సరాల తర్వాత అథారిటీ కోర్టు కూడా అప్పుడు 5 లక్షలు కడిగేసిరు కాబట్టి 5కు 10 కలిపి 15 లక్షలు ఇవ్వమని జడ్జిమెంట్ వచ్చింది 1 ఇయర్ క్రితం. ఆ జడ్జిమెంట్ను మళ్ళీ కొట్టేపిచ్చి ఇది మాకు సంబంధం లేదు, మేము అంతిస్తే అధిక భారం అవుతుంది, ఇది ఇవ్వలేము మేము అని చెప్పి దాన్ని ఇప్పటికీ ఇంకా నానబెడుతూ అట్నే ఉన్నది. అలాంటి సమస్యలే కాదు, R&R విషయంలో మాత్రం సోషల్ ఎకనామిక్ సర్వే జరిగినప్పుడు అప్పుడు ఉన్న వయసు పిల్లలది దాదాపు 14, 15, 16 అని ఉండే.
వాళ్లకు కట్ ఆఫ్ డేట్ అని ఒక డేటు పెట్టి ఆ డేట్ వరకే ఇస్తాం మేము తర్వాత ఇవ్వమంటే 2022 6 ఇచ్చారు. 2013 నుంచి 2022 వరకు ఎంతమందికి 18 సంవత్సరాలు నిండి ఉంటాయి, ఎంతోమందికి పిల్లలు అయినరు, పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు కూడా ఒక కుటుంబంలాగా బాధ్యత అయింది. అలాంటి వాళ్లకు 6 ప్లాటు లేదు, పైసలు లేవు. ఇక చాలా ఇళ్ళన్నీ కూడా డిస్మెంటల్ అయిపోయినాయి. మొత్తంగా సింగరేణి బొగ్గుబావుల కింద ఒక బతుకులు ఏ విధంగా చితికిపోతున్నాయి, ఊళ్ళన్నీ కూడా ఏ విధంగా బుగ్గిపాలవుతున్నాయో చెప్పడానికి ఇప్పుడు అక్కపల్లి కూడా మనకు ఒక ఉదాహరణ. అక్కపల్లి గ్రామంలో సుమారు 600 ఇళ్లు ఉన్నాయి. 4.5 మంది ప్రజలున్నారు. ఇప్పటి వరకు అక్కపల్లి గ్రామం పాడి పంటలతో కలకల్లాడుతూ ఉండేది. ఓపెన్ కాస్ట్ గనుల విస్తరణతో కాలుష్యం వల్ల కొంతకాలం నుంచి ప్రజలు రకరకాల వ్యాధులతో మృత్యువాత పడ్డారు. మరికొందరు జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. ఛిద్రమైన అక్కపల్లి ఎలా ధ్వంసమైందో మా ప్రతినిధి రమణ వివరిస్తారు. సింగరేణి బొగ్గుబావులు గ్రామాలను బొందల గడ్డలుగా మారుస్తున్నాయి. ప్రస్తుతం మనం మంతెని మండలము అక్కపల్లి గ్రామంలో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. నిన్నటి వరకు కూడా ఈ గ్రామం అంతా కూడా పచ్చగా కళకళలాడుతూ ప్రకృతి సిద్ధంగా పాడి పంటలతో తులతూయిన గ్రామం ఇప్పుడు శిథిలాల కుప్పగా మారింది. ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాయన్నీ కూడా ఇళ్ళు, ఒక్కొక్క ఇల్లు కూడా వాళ్ళన్నీ కూడా డెమాలిష్ చేశారు. మొత్తంగా ఒక విధ్వంసం ఏ విధంగా కొనసాగుతుందో నేను చూపిస్తున్నాను. అయితే అభివృద్ధి సరే, దేశానికి సింగరేణి వెలుగులు బొగ్గుబావితోని మొత్తంగా వెలుగులు నింపడం సరే, అదేవిధంగా నల్ల బంగారం వల్ల వస్తున్న లాభాలు సరే, కానీ ఈ ఊర్లు ఇస్తున్న మా బతుకుల ఏంటి, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈ ఊళ్ళల్లో మనుషులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా సింగరేణి లాభాల్లో ప్రభుత్వానికి కార్మికులకు మాత్రమే వాటాలు ఇస్తున్నప్పుడు ఇంతమంది మేము ఊళ్ళల్లో ఇవన్నీ ఇళ్లను అదేవిధంగా పొలాలను కోల్పోయే రైతులకు మాకు ఇంత వాటా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. మరొక వైపు సింగరేణి ఉద్యోగులకు కార్మికులకు మాత్రమే మెడికల్ స్కీమ్స్ అప్లై చేస్తున్న క్రమంలో అసలు సింగరేణి డెవలప్మెంట్కు కారణమైన ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ స్కీమ్స్ అప్లై చేస్తే ఏమవుతుందని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే మనకు అక్కపల్లి గ్రామం ఇప్పుడు పూర్తిగా సింగరేణి ప్రభావిత గ్రామంగా మొత్తంగా కోల్పోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. మరికొన్ని ఇళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిని కూడా పూర్తిగా డెమాలిష్ చేసి ఇక్కడికి OCP2 మొత్తంగా అంటే ఓపెన్ కాస్ట్ బావి అనేది ఇక్కడికి విస్తరించబోతుంది. ఈ నేపథ్యంలో ఊళ్ళతోని తమకున్న ఒక భావోద్వేగ బంధాలన్నీ కూడా కోల్పోతున్నాము. ముఖ్యంగా సామాజికంగా ఐకమత్యంగా ఉండే వాళ్ళంతా కూడా చెట్టుకొకళ్ళు, పుట్టకొకళ్ళు, గుట్టకొకళ్ళు అన్నట్టుగా వెళ్ళిపోయి వివిధ ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరొక వైపు ఈ గ్రామాలకు సంబంధించి ఒక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినా అక్కడ కూడా సరైన వసతులు లేవు. ముఖ్యంగా నష్టపరిహారం విషయంలో కూడా పూర్తి అంటే కోలుకోలేని దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా అధికారం ఉంది కదా అని చెప్పేసి సింగరేణి అంత లాభాల్లో ఉందని చెప్తున్నప్పుడు మాకు సరైన పరిహారం అందిస్తే ఏంటి, సరైన పునరావాసం కల్పిస్తే ఏంటి అని చెప్పేసి ఈ గ్రామాలన్నీ కూడా ప్రశ్నిస్తున్న వేదన మనము ఈ ప్రతి గ్రామంలో కూడా చూడవచ్చు. అక్కపల్లి ఊరును సింగరేణి అధికారులు ధ్వంసం చేయడంతో అక్కడి ప్రజలు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు. ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చిన స్థలాలు ఎక్కడో ఉండటం, అక్కడ ఎలాంటి వస్తువులు లేకపోవడంతో ప్రజలు బావురుమంటున్నారు. పోచమ్మ వంటి ఎందరో వృద్ధులు పట్టించుకునేవారు లేక, తినటానికి తిండి లేక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఊరి ప్రజలకు సింగరేణి కట్టిన ధర మరీ తక్కువగా ఉందని ఊరి ప్రజలు వాపోతున్నారు. సింగరేణి వల్ల బతుకు చిత్రాలు ఏ విధంగా దుర్భరంగా మారుతున్నాయో చూపించడానికి నేను ఒక కథ మీకు చెప్పబోతున్నా. ఆ ఇంటికి తీసుకెళ్తున్నా నేను. ఇక్కడ ప్రస్తుతం మనం చూడవచ్చు పోచవ్వ. ఆమె పూర్తిగా 2 కాళ్ళు పడిపోయి పూర్తిగా మంచానికే పరిమితమైంది. 3 పిల్లలు, ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేశారు. ఈమె భర్త రాజేశంకు పక్షవాతం వచ్చింది. ఇప్పుడు పునరావాస కేంద్రంలో ఇక్కడ ఇల్లు కూల్చేస్తామంటే అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి భర్త వెళ్ళిపోయాడు. వీళ్ళు కూలీనాలి చేసుకుంటేనే కానీ బతకలేని పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళ ఇద్దరు కూడా ఏ పని చేయలేని సిచ్యువేషన్స్లో మనం ఊళ్ళల్లో వాతావరణం చూస్తున్నాము. ఈ క్రమంలో సింగరేణి ఇలాంటి ఇళ్లకు, ఇలాంటి ఊళ్ళకు, ఇలాంటి మనుషులకు కట్టే విలువ చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఇంత తక్కువ పరిహారం చెల్లించడం పైన కూడా ఇక్కడ ప్రజలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు చూస్తే కనుక వీళ్లకు సరైన వసతులు కల్పించకపోవడము, పునరావాస కేంద్రాలు కల్పించకుండా చేయడం పట్ల కూడా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఆ అమ్మ ఏ విధంగా ఏడుస్తుందో కూడా మనకు ఆమె ముఖంలో మనకు
ఏర్పడుతుంది. ఒకసారి మనం ఇక్కడ ఆ అమ్మకు సంబంధించి ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వీళ్ళ లైఫ్ ఏంటి, వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు, మరి ఇద్దరు కూడా పని చేయలేని స్థితిలో వీళ్ళు ఏం తిని బతుకుతున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, ఒకసారి స్థానికులు ఉన్నారు వారు మాట్లాడదాం. అన్న చెప్పండి, వాస్తవంగా ఇప్పుడు వీళ్ళ ఇద్దరు కూడా చూస్తే పని చేయలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు, ఏంటి పరిస్థితి? వాళ్ళు వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు, వాళ్ళకు ఉన్నది 20 గుంటల భూమి, అది సింగరేణి పోయింది, ఈ ఇల్లు కూడా సింగరేణి పోయింది. అలా 3 బిడ్డలు అయితే పెళ్లి చేసి వెళ్ళిపోయారు. ఈమెకు పచ్చవాతం వచ్చింది. ఆయన భర్త కూడా మొన్న కొద్ది మంచిగా లేడు. ఆయన కట్టబట్టుకొని వీళ్ళు కూలగొడతామని బెదిరిస్తే ఆ కట్టబట్టుకొని అక్కడికి వేయండు, ఆ ఇల్లు అక్కడ తయారు చేసుకుంటానికి. ఈమె ఒక్కతే ఉన్నది ఇప్పుడు ఇంటికాడ. వాస్తవంగా మీ ఊళ్ళో ఒక్కొక్క ఇంటికి కానీ ఒక పొలానికి కానీ ఏం కట్టిస్తున్నారు డబ్బులు? ఏం కట్టించినా తక్కువ, పూర్తిగా నష్టపోయినా సార్. ఏం కట్టించినా తక్కువ. ఎకరానికి 4,80,000 కట్టించారు. ఇంటికి 4 లక్షలు 5 లక్షలు ఇట్లా 10 లక్షలు 12 లక్షలు దాటలే. అట్లున్నది పరిస్థితి. ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ ఎకరానికి ఈ ప్రాంతంలో ఎంత ఉంటుంది విలువ? ఇప్పుడు 30 ఉన్నది. ఇప్పుడు 30 లక్షలు పెట్టినా ఎవరు ఇచ్చలేరు. ఒక్కడు అమ్మితే 10 మంది కూడా నిలిపోతారు. భూమి ఎక్కడ దొరుకుతాను సార్ ఇప్పుడు? ఇప్పుడు ఈ ఊరు మొత్తం వదిలి మీరు కొత్త ఊరికి వెళ్ళాలి, కొత్త ఊరు ఏర్పాటు చేసుకోవాలంటే మీకు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది సార్. అక్కడ కట్టలేము ఇప్పుడు. ఈ రోజులలో రాడు కొనలేము, సిమెంట్ కొనలేము, ఏది కొనలేము. బాగా ఇబ్బంది. మాకు ఒక 10-12 సర్వే నెంబర్లు ఉండే సింగరేణి వాళ్ళు, అందులో కూడా లంచాలు ఏది ఆఫీసులు ఉండేటోళ్ళు 10 నంబర్లు ఉంటే 10 పైసలు వేసిస్తారు. ఒక్కసారి కొనుక్కుని తట్టుండు, అప్పుడు కొనుక్కుని తట్టుండి ఇల్లు కట్టే తట్టుండు. తేపకి ఎన్ని ఇచ్చారు మాకు. ఇంకా కూడా 3 లక్షల రూపాయలు హైదరాబాద్ అదేది అతాడి కోర్టుకు పంపారు. మా ఊరి పేరు మీద ఇంకా ₹1 కోటి రావాలి. అట్లా భూముల పైసలు ఆపిర్రు. పెండింగ్లు ఆపి తీసి కోట్ల వారేసారు. అవి తీసుకుపోయి కోట్ల చుట్టూ తిరుగుతాను ఇప్పుడు. ఇది ముఖ్యంగా అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అని మనం ఏదైతే అనుకుంటామో అదే పరిస్థితి సింగరేణి వల్ల ఏర్పడుతుందని చెప్తున్నారు. సింగరేణి పేరు గొప్పనే తప్ప ఊళ్ళన్నీ కూడా దిబ్బగా మారుతున్నాయి. ఆ సింగరేణి పేరు గొప్పలో కూడా మొత్తంగా అవినీతి అధికారులు వాళ్ళు వెళ్ళినప్పుడల్లా కూడా లంచాలకు సతాయిస్తున్నారని చెప్తున్నారు. మరొక వైపు మనం చూస్తున్నాము ఈ అక్కపల్లి వంటి గ్రామంలో ఇలాంటి కుటుంబాల పరిస్థితి ఏంటో కూడా మనము ఇక్కడ దృశ్యంలో చూడవచ్చు. వీళ్ళ భర్త ఈమె ఇద్దరు కూడా పనిచేయలేని పరిస్థితుల్లో సింగరేణి వల్ల అసలు మొత్తంగా రోగాల బారిన ఏ విధంగా పడుతున్నారు, ముఖ్యంగా వీళ్ళు వాళ్ళ జీవితాలను బతుకు చిత్రాన్ని ఏ విధంగా కోల్పోతున్నారో చూపేందుకు ఇవన్నీ కూడా ఉదాహరణలు. అమ్మలాంటి ఊరు అన్యాయమైపోతోంది. నీడనిచ్చే ఇల్లు కళ్ళ ముందే కూలిపోతోంది. ఏం చేసేది దేవుడా అంటూ 60 ఏళ్ల వయసులో మదనమ్మ వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇటువంటి ఎందరో వృద్ధ మహిళలు ఉన్నపలంగా ఊరు విడిచి వెళ్ళమంటే ఎలా అంటూ రోధిస్తున్నారు. పిల్ల జల్లా కూడా తోడులేని సమయంలో వచ్చి ఇల్లు కూల్చేస్తే ఎవరికి చెప్పుకునేది అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సింగరేణి ప్రభావిత గ్రామాల్లో ఒక్కో ఇంటిది ఒక్కో దయనీయ గాథ. అక్కపల్లిలో ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కో దీనగాథ. ప్రస్తుతం మనం మదనమ్మ దగ్గర ఉన్నాం. మదనమ్మకు సంబంధించి ఆయన భర్త లేరు, అదేవిధంగా ఒక కొడుకును కోల్పోయింది. 3 బిడ్డల్లో 3 వివిధ ప్రదేశాల్లో ఉంటారు. ఒక కొడుకు గోదావరికంలో పనిచేస్తాడు. అయితే ఆమె ఇల్లు చూడవచ్చు, ఆల్రెడీ సగం డెమాలిష్ అయిపోయింది. బొగ్గుబావి కింద మొత్తంగా ఇక్కడ ఉన్న బావి కూడా కూల్పేశారు. ఇప్పుడు ఆమె ఇల్లు కూడా పోతుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా నీళ్లు లేక సఫర్ అవుతుంది. ముఖ్యంగా మా బతికేంటి అని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తుంది. బాధ ఏమి లేకపోయే కానీ కారట బియ్యం 6 కిలోలు పొత్తి చాలుతాయా? 6 కిలోల బియ్యం పొత్తాను పింఛన్ వస్తలేదు. నాకు అప్లికేషన్ పెట్టిన మా చేసుకున్న భర్త లేపాయ, నా కొడుకు లేపాయ. నేను ఎట్లా బతకాలి చెప్పుర్రి మీరే, చెప్పుర్రి మంచి. నాకు అవస్థ అవుతుంది. ఇంకా మనసులో పడినా ఇలా అటు ఎవరు వస్తారో ఇటు ఎవరు వస్తారో నిద్రపోలేదు తెల్లందాక. అదంతా నేను ఒక్కదాన్ని ఏమి గీయాలి. నాకు ఇల్లు ఎట్లయితుంది అక్కడ వెనకాడ ఈ వయసులో ఇల్లు కట్టుకుంటున్నా. మొత్తం కూలొచ్చిపోతుంది. మీకు పైసలు ఇవ్వలేదా అంటారు వాళ్ళు. మీకు పైసలు ఇవ్వలేదా? మేము కూలగొట్టుడు హక్కు ఉంటుంది అంటాడు. కోనమార్చిడు కోల శ్రీనివాస్ అట, మన ఆయన మోరసీను గంగలసీను ఈ హెల్పర్లతోటి రాపిస్తారు, అత్తారు, ఫోటో దించుకుంటారు, పోతారు. మరి చచ్చిపోయిన ఇంటికి సంవత్సరం లేనిది మాసికాలు ఎడబెట్టుకోవాలి చెప్పురు మీరే. నా బతుకు బస్ స్టాండ్ పాలైంది. పైసలు ఏం పని చేస్తాయి? మన దీవి ఉండాలి. మనకు వెనక దీవి ఉంటే మనకు ఒక బలం ఉంటుంది. బలం లేకుండా అయిపోయింది. ఏం చేయాలి చెప్పున్నాను. పింఛన్ వస్తలేదు.
ఇది ముఖ్యంగా అంటే మదనమ్మ చెప్తున్నది ఊళ్ళో కలిసి ఉంటే ఎన్నో జరిగేటివి, ఎంతో బలం ఉండేది, ఏ పనైనా జరిగేది. కానీ ఇవాళ ఊరు కోల్పోయినాం, మా ఇల్లు కోల్పోయినాం, మా బతికేంటి అని చెప్పేసి ఆమె ఏడుస్తూ ఆవేదనతోని మొత్తంగా రోధిస్తున్న దృశ్యాలు మనం చూసాము. ఇక్కడ మరొక మహిళ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీ ఊర్లో మీ పరిస్థితి ఏంటమ్మా? మా పరిస్థితి అయ్యా నాకు ఇంట్లోకి పైసలు దొరకలే, ఎల్లెళ్ళు అని కూలగొచ్చిండు. నా ఓ కొడుకు సిద్ధపైన చచ్చిపోయిండు, నా పెద్ద కొడులు పోయి అడగట్టుకున్నాడు. నా కొడుకు ఆయన ఎల్లగొడితే బడికాడు ఉన్నాడు. చిన్న కొడుకు ఇల్లు వెళ్ళి కాలిని వేయండు. అయ్యా ఆగనిత్తలేరు, దొబ్బుతారు, మేము ఏడదావు అంటాను. మాకు ఇంట దొరకొచ్చి సంపూర్రి గింత ఆగనిత్తలేరు, పోలీసులు రాబట్టి మీరు చీను మొగిలి మూర చీను ఆగనిత్తలేదు. ఏందమ్మా వెళ్తలేరు, బేసిమెట్టు కట్టుకున్నాడు ఉన్నది, ఆగనిత్తలేరు అయ్యా, మమ్మల్ని అది చెప్తాండు, మీరు వెళ్ళాలి అంటాడు. వాళ్ళంతా వలస వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న క్రమంలో ఇమ్మీడియట్లీగా వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడము, తర్వాత మొత్తంగా కూల్చేయడంతో అసలు మేము ఏం చేయాలి, వృద్ధాప్యంలో అక్కడికి వెళ్ళి ఎలా ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇంటింటికి ఒక ఆవేదన, ఒక కథ మనకు ఇక్కడ దుఃఖమైన కథ మనకు వినిపిస్తుంది, కనిపిస్తుంది. సింగరేణి విస్తరణలో భాగంగా సేకరించే ఊళ్లలోని భూములకు, ఇళ్లకు వాటి విలువను బట్టి పరిహారం ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే వాస్తవంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎకరం 30 లక్షలు పలికే భూమికి 6 లక్షలు ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఎంత పెద్ద భవనమైనా 12 లక్షలకు మించి ఇవ్వటం లేదంటున్నారు. తమను కాపాడాల్సిన రాజ్యమే బలవంతంగా ఊరు నుంచి వెళ్ళగొడుతుంటే ఎవరికి చెప్పుకోవాలని బావురుమంటున్నారు. సింగరేణి అభివృద్ధి వెనుక పచ్చని పల్లెల్లో ఒక ఆవేదన కూడా మనకు కనిపిస్తుంది. అయితే తమ గ్రామాలు ఆ సింగరేణి బొగ్గుబావుల వల్ల ప్రభావితమవుతున్న క్రమంలో వారికి వాళ్ళ డిమాండ్ల మేరకు పరిష్కారాలు చూపించాలని చెప్పేసి ఒక బాధ వాళ్ళు వ్యక్తపరుస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ సింగరేణి సంస్థ కానీ వాళ్ళ పట్ల ఒక మానవీయ ధోరణిలో ఆలోచించాలనే ఒక డిమాండ్ కూడా మనకు ఈ పల్లెల్లో వినిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, అక్కపల్లి నుంచి.